జాగ్రత్త ఉంచుకోండి అంతయు మోసమేగా అంతయు మోసమేగా వేదము సార్వమును ఇలాలో వేదము సార్వమును పరవాసిని అనేక దినములుగా తండ్రి ప్రభా తన పిల్లలతో మనములతో కలిసిన తండ్రి సంతోషించడానికి మీరు చూపిన మహాకృపను ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి ఈ సమయంలో ప్రభా మీరు పిలిచినప్పుడు నా తండ్రి మేము రావాలయ్యా. ఎందుకంటే ఇది మా నివాసం కాదు, ఇది మా లోకం కాదు తండ్రి. మేము యాత్రికులం పరదేశులమై ఉన్నారు నా తండ్రి. మీరు మమ్మల్ని గుర్తు చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. తండ్రి ఈ సమయంలో ప్రభా అయ్యా దుఃఖదట్టంగా నా తండ్రి వీరినందరూ కూడా మీరు ఆదరించమని వేడుకుంటున్నామయ్యా. అయితే ప్రభా ఈ దుఃఖం తాత్కాలికమని నా తండ్రి, ఈ ఎడబాటు కూడా తాత్కాలికమని నా తండ్రి మీరు మాకు గుర్తు చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అంకుల్ని మరలా మేమందరం ఒక దినం చూస్తామని నిరీక్షణ కలిగి ప్రభా అయ్యా తండ్రి అంకుల్ని మేము సంతోషంతో సాగనంపడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నామయ్యా. తన జీవితకాల దినములన్నీ కూడా ప్రభా బిడ్డలతో కలిసి సంతోషించే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేసినందుకు వందనాలయ్యా. తన బిడ్డలకి గొప్ప నా తండ్రి ప్రభా అయ్యా వారికి ఒక వెన్నెముకగా ఉంటూ నా తండ్రి బిడ్డలను నడిపించిన అంకుల్ని బట్టి అంటే మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. తన దినములన్నిట్లో మీ క్షేమంతో మీ కృపతో నింపినందుకు మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా తండ్రి ఈ అంతిమ యాత్ర మొత్తం కూడా మీకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. కుటుంబాన్ని ఆదరించమని బిడ్డలందరినీ కూడా ప్రభా నిరీక్షణతో నింపమని వేడుకుంటూ తండ్రి ఈ సమయాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రియ రక్షకుడు విమోచకుడు సజీవుడైన యేసు నామములో బ్రతిమలాడి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 90వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకము నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నర్లారా తిరిగి రండని నీవు సెలవిస్తుంది. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలేనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలేనున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకిట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో మధ్యాహ్న కాలపు వేళలో మరి మనందరము ఎందు విషయం ఈ స్థలంలో చేరి ఉంటున్నామో మనందరికీ బాహాటంగా తెలుసు. ప్రియులు మరి సంఘస్థులు పెద్దలు మరి ఆశీర్వాద మాస్టర్ గారు మరి ప్రభు యొక్క పిలుపును అందుకొని మరి ప్రభువుకు లోబడి ప్రభు ఇచ్చినటువంటి ఆయుష్ని మరి ఈ లోకములు అనుభవించి తిరిగి మరలా ప్రభు యొక్క స్థానంలో మరి చేరుకున్నాడు అనేటువంటి మరి నిరీక్షణతో మరి మనందరం కూడా ఉంటున్నాం. ప్రత్యేకంగా మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం సెలవిస్తూ మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యము, మరి ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా మరణించక తప్పదు అనేటువంటి ఆ విషయం మనందరికీ బాహాటంగా తెలుసు. అందుకని కీర్తనకాడు అంటాడు ఆ 89వ కీర్తన 48వ వచనంలో, మరణమును చూడక బ్రతుకు నరుడెవరు, పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవరు అని అంటున్నాడు. నిజముగా ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి ప్రతి మనుషుడు కూడా మరి ప్రభు యొక్క పిలుపుకు సిద్ధపడాలి. ఎందుకంటే దైవజనుడైనటువంటి మోసే ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలం నీవే. నిజముగా మరి ప్రభు యొక్క పిలుపుకు మనం సిద్ధపడాలి. ఆ రీతి క్రమములో మరి ఈ మరణం అనేటువంటిది సజీవులుగా ఉన్నటువంటి నీకు నాకు మనందరి కూడా ఒక హెచ్చరికని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దైవజనుడైనటువంటి మోసే చేసినటువంటి ప్రార్థన ఎక్కడంటూ, ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. 3వ వచనం అంటే, నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులార తిరిగి రండి నీవు సెలవిస్తున్నావు. నిజముగా మరి ప్రభు ఇచ్చినటువంటి ఆయుష్ని ఈ లోకములో కలిగి ప్రతి మనుషుడు కూడా తిరిగి మరలా ప్రభు పిలుచుకునేటువంటి
ఆ సమయం వరకు మరి ప్రభు పిలుపుకు సిద్ధపడాలి. అది ఏ రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లు మనందరికీ బాహాటంగా తెలుసు. మరి మన యొక్క జీవితాలను ఆధ్యాత్మికమైనటువంటి మార్గములో నడుచుకుంటూ దైవ సన్నిధానంలోనికి, శాశ్వత రాజ్యంలో, ప్రభు రాజ్యంలో సదాకాలం జీవించేటువంటి అట్టి సిద్ధపాటు అనేటువంటిది క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సంఘానికి మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటున్నది. కనుక ఈ స్థలంలో ప్రత్యేకంగా మరి ప్రియులు, పెద్దలు, సంఘస్థులు, మరి ఆశీర్వాద మాస్టర్ గారు మరి మన మందలో లేరు. అయినప్పటికీ కూడా ఆ సారి గారిని చూస్తామనేటువంటి ఒక నిరీక్షణ అనేటువంటిది మరి క్రైస్తవులుగా దేవుని వల్ల మనందరికీ ఉంటున్నది. దశలోనికి రాసినటువంటి సంఘంలో అదే మాట. మరి సంఘస్థులు అందరూ కూడా అందరు చనిపోతూ ఉంటే మరి వారు ఎక్కడికి వెళ్తారనేటువంటి ఆ యొక్క అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దుఃఖించినట్టు వారి గురించి మరి మనం దిగులు పడినక్కర్లేదు. కానీ ఒకానొక దినంలో ప్రభులో వారు నిద్రిస్తే, మరణిస్తే తిరిగి మరలా ప్రభు వారిని వెంట పెట్టుకొని వస్తాడు. అటువంటి ఆ నిరీక్షణ అనేటువంటిది సంఘమైనటువంటి నీవు నేను మనందరం కూడా కలిగి మరి ప్రత్యేకంగా మరి సార్ గారిని చూస్తామనేటువంటి నిరీక్షణ మరి మనందరం కలిగి ఉండాలి. ప్రత్యేకంగా విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి ఆదరణకర్తగా తోడుగా మా సార్ గారి కుటుంబాన్ని అన్ని రీతిలో మరి ప్రభు బలపరిచేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చేటువంటి ఆదరణ అది శాశ్వతమైనటువంటి ఆదరణ. కనుక మరి దేవుని వాక్యం సెలవిచ్చినటువంటి రీతిలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. నీతిమంతులు జ్ఞాపకములు ఉంటారు. నిజంగా మరి చక్కని సాక్షి జీవితాన్ని మరి సార్ గారి కలిగి మరి దేవుడిచ్చినటువంటి ఉద్యోగంలో, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో అన్ని రీతులుగా ఒక చక్కని పేరు, మంచి పేరును సంపాదించుకొని ఈ యొక్క జీవిత కాలాన్ని ఆయన జీవించినటువంటి వ్యక్తి ఉంటారు. కనుక మరి ప్రత్యేకంగా మరి విడవబడి బాబాయ్ బాబాయ్ అందుకే చెప్పేసి జాగ్రత్త హ్యాండ్స్ పట్టుకోవాలి. పట్టుకోండి ఇంకేం నిత్యవాసరములు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేరు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చగా నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చగా క్రీస్తునందు మృతులైన వారు వేచి క్రీస్తు పాలు పొందునట్టి భక్తులారు కూడా రండి అంచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చగా నేను కూడా చేరియుందు నేను కూడా నేను
చర్చిలో ఉన్నారు కాబట్టి కొద్దిగా బంధుమిత్రులు ముందుకు వచ్చి కూర్చొని కూతురు కొడుకు సంబంధించినవి కొడుకులు సంబంధించినవి రాజ్కోట్ ఉంటే ముందు ఖాళీ ఉంది ఆయన కూర్చోవలసిందిగా వస్తుంది. నేను వచ్చి కూర్చుంటే పాస్టర్ గారు కొద్దిగా స్టార్ట్ చేసేసి రాజుపడి ఆశీర్వాదం గారి ఈ కార్యక్రమంలో మా పెద్దనాన్నగారైనటువంటి ఆశీర్వాదం గారు చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా అల్లారుగా ప్రేమగా బాగా పెంచుకునేటువంటి స్వగ్రామం కనిగిరి మా పెద్దనాన్నగారు. మా పెద్దనాన్న ఎలా చూసుకునేవారంటే కోడి తన పిల్లలను రెక్కల కింద పాల్చుకున్నట్లుగా మమ్మల్ని కుటుంబ సభ్యులందరినీ చూసుకున్నారు. మా చిన్నాన్న మా పెదనాన్న మా వాళ్ళందరికీ కూడా మాకు చాలా చక్కటి ప్రేమ గౌరవం. రాజుపడి ఈజ్ ద సర్నేమ్. దిస్ ఈజ్ నాట్ ఏ సర్నేమ్, దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్. రాజుపడి ఈజ్ ఏ నాలెడ్జ్. దట్స్ వై ఈజ్ రాజుపడి ఆశీర్వాదం ఈజ్ వన్ ఆఫ్ ది నాలెడ్జ్ హబ్. ఈజ్ అవర్ ఎల్డర్ ఫాదర్స్. మేము చాలామంది మైగ్రేటెడ్ పీపుల్స్, ఆల్ రాజుపడి పీపుల్స్, మా కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా దైవశక్తులు దేవుడిలో చక్కగా మెలిగి అందరి మన్ననలు పొంది చక్కగా జీవించినటువంటి దైవికమైన ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానంలో జీవించి జనాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులలో రాజుపడి వారు ఉంటారు. అలాంటి వాళ్ళలో ఇక్కడ ఉన్నటువంటి ఈ బేతనీయపేట గ్రామంలో ఉన్నటువంటి ఈ చర్చికి సంబంధించి ఎంత చరిత్రాత్మకమైనటువంటి ప్రార్థనా మందిరము, అలాంటి ప్రార్థనా మందిరంలో చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణంలో తన వంతు పాత్రని నిర్వహించినటువంటి గణనీయమైనటువంటి గనుడు రాజుపడి ఆశీర్వాదం. ఎందుకంటే నేను చాలా దూరంగా ఉన్న ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆయన దగ్గర చదువుకుని వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఆశీర్వాదం మాస్టారు వాళ్ళ బావగారు. నా పేరు స్వర్ణబాబు. అయితే నా పేరుకి మా పెదనాన్న గారు శ్రీమతి పేరు కూడా ఒకటే. అందువల్ల నన్ను చాలా దగ్గరగా, పెద్దవాడైనా దగ్గరగా హృదయానికి హత్తుకుంటారు. మనుషులు కూడా అందరినీ, మమ్మల్ని అందరినీ కూడా నిజానికి అలాగే హత్తుకుంటారు. మాకు ఆయనకు మధ్య అలాంటి అనుబంధం. కాబట్టి కుటుంబ సభ్యులను ఎలాగైతే చూస్తారో బయట సమాజంలో ఉన్నటువంటి ఈ సంఘంలో సభ్యులను కూడా అలాగే చూస్తారు. అలాగే మాకు మంచి ప్రేమ సంబంధాలు మాత్రమే ఉన్నాయి. రాజకుటుంబంలో ద్వేషాలు పగస్తులు అవుతాం. మేము మాకు మాత్రం ఎవరు పగస్తులు ఉంటాం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా నిక్కచ్చిగా నిజాయితీగా చెప్తూ ఉంటాం. కాబట్టి మేము పర్ఫెక్ట్గానే ఉంటాం. అలాంటి జీవన విధానంలో మా రాజుపడి ఆశీర్వాదం గారు చక్కగా జీవించారు. బిడ్డల్ని కూడా అలాగే జీవించారు. అంతేకాకుండా మా అక్కని చదివించేటప్పుడు కూడా ఇంతకుముందు మా పెద్ద చిన్న ఉండేవాడు, ఇజ్రాయెల్, అమెరికా వెళ్ళాడు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇళ్ళని డాక్టర్ చేయడంలో ఆయన ఇంజనీర్ అయ్యారు కాబట్టి ఇళ్ళకి డాక్టర్ చేద్దాం అనేటువంటి భావాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇవన్నీ వాళ్ళ జీవన విధాన సరళిలో
ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా చిన్నాన్న పెదనాన్న కూర్చొని ముచ్చటించుకుంటున్నప్పుడు నేను వాళ్ళ కుర్చీల పక్కన మంచం దగ్గర కూర్చొని వింటూ వాళ్ళతో గడిపినటువంటి ఇవన్నీ నమ్మలు వేసుకుంటే చెప్పలేనటువంటి చాలా దాదాపుగా మా రాజుకుల ఫ్యామిలీస్లో అందరూ ఆల్మోస్ట్ చివరి మా నాన్న పెదనాన్న చిన్నాన్న వాళ్ళ జనరేషన్ మొత్తంలో ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి మా ఆశీర్వాదం పెదనాన్న గారు. కాబట్టి ఇంకెంతకంటే ఆశీర్వాదము ఇంకెవరికి లేదు, అందుకనే ఆయన ఆశీర్వాదం అయ్యారు. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుకొని ఇంటి పేరుని కుమారుడు కుమార్తెలు మనవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము ఏనాడు కూడా మా ఇంటి పేరుని చెడగొట్టుకోకుండా మా జీవన శైలిలో కూడా చక్కగానే జీవించాము. అలాంటి బహుగా ఆశీర్వదించబడి ఇక్కడ తీసుకొని వచ్చి మా పెదనాన్న గారిని ఇక్కడ ఘనముగా ఆశీర్వదించబడి ఆయన ఘనకీర్తిని గురించి చెప్పుకోవడానికి ఇంతమంది ఆయన విద్యార్థులుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు బంధువులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ పేదనిచ్చి చారిత్రాత్మకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ చర్చిలో ఆయన భాగస్వామి ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా సంఘ సభ్యులు కూడా భాగస్వామ్యం అయినందుకు ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దైవ చూపుతున్నాను, గౌరవం చూపుతున్నాను. వారంటే ఊళ్ళో ఒక ప్రత్యేక స్థానంలో ఆయన లెసన్ చెప్తే టెక్స్ట్ బుక్స్ చదవనక్కర్లేదు, నోట్స్ రాయనక్కర్లేదు, మనసులో అలాంటి అయిపోతుంది. దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా మాట్లాడాలి. కానీ ఎప్పటికైనా దేవుడు సరిగ్గా చేయాల్సిన వాళ్ళు కాబట్టి దేవుడు వెళ్ళాడు. ఈ సంఘ నిర్మాణంలో కానీ సంఘ కార్యక్రమాల్లో కానీ ప్రధాన ప్రాంతం వాళ్ళు కృష్ణగారు ఆశీర్వాదం ఉంచారు. కానీ ఈరోజు జనాలు మర్చిపోయి వచ్చే ప్రధానవాళ్ళు తిరస్మరణీయులు వాళ్ళు. ఒక గురువు అనే దానికి సరైన నిర్వచనం మాస్టర్ వాళ్ళ కుటుంబానికి చక్కని వివరాలు దేవుని నడుస్తున్నాయి ఆశిస్తున్నాయి. దయచేసి ఇంకెవరైనా ఉన్నట్లయితే దయచేసి సహజ స్టూడెంట్స్ దయచేసి కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే దయచేసి ముందుకు రావాలి. సాక్షాత్ పంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. దయచేసి కుటుంబ సభ్యులు నా పేరు వడ్డేసప్పమ్మ. మాది చామల పక్కన ఆదిరెడ్డిపాలెం. నేను 91 నుంచి ఎలిమెంటరీ స్కూల్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి చదివాను. సార్ దగ్గర హై స్కూల్లో 6 to 9 వరకు చదివాను ఆశీర్వాదం సార్ దగ్గర. ప్రజెంట్ నేను డిస్ట్రిక్ట్ కోర్ట్ అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఆశీర్వాదం సార్ అంటే సైన్స్, ఆశీర్వాదం సార్ అంటే ఒక బ్రాండ్. అంటే సైన్స్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మాకు ఆశీర్వాదం సార్. ఈ రోజు కూడా ఎక్కడ చదువుకున్నా ఎంతమంది ఫ్రెండ్స్ ఏ స్థాయిలో ఉన్నా కూడా మాకు మొదట వాళ్ళు నేర్పించినటువంటి సాగు నడవడికలు ఎలా నడుచుకోవాలి ప్రవర్తనలన్నీ కూడా ఇక్కడే కూడా వేస్తున్నాం మేము. ముఖ్యంగా సార్ మాకు స్థిరస్థాయిగా గుర్తుండే ఒక జ్ఞాపకం ఏంటంటే ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడు ప్రశాంతంగా సార్ చెప్తున్నారు. మేము భయపడేవాళ్ళం, మేమైతే ఎప్పుడు భయపడలేదు. సార్ మమ్మల్ని ఎప్పుడు ప్రశాంతతగానే కనిపిస్తుంది. సార్ చెప్పే సబ్జెక్ట్ కూడా భయంగా కానీ నేను ఎప్పుడూ తీసుకోలేదు, ఇష్టంగానే తీసుకునేవాడు, ఇష్టంగా చెప్పేవాడు కూడా. అప్పుడే మాకు చిన్నప్పటి నుంచే సైన్స్ అంటే చాలా ఇష్టం కలిగించాలని సార్ మాకు చెప్పారు. కానీ ఈరోజు మేము అంత దూరంలో ఉన్నా కూడా గ్రూపుల్లో చూసి అంటే అప్పుడప్పుడు సార్ గురించి మాకు చిన్నప్పుడు చెప్పిన గురువుల గురించి మేము కనుక్కుంటూనే ఉంటాం, ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు అనేది. కానీ సార్ ఈరోజు చివరి చూపు చూడడం అనేది కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము.
తరఫున నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధైర్యస్తుంది మన జిల్లా పరిషత్ తెలుస్తుంది సార్ మన తమ్ముడిని చదివించిన తర్వాత పెంకాన్ని ఏది ఇచ్చారు. మన తమ్ముడు ఇద్దరున్నారు, ఇస్రాయల్ గారిని జైలు గారిని. వీళ్ళిద్దరిని సారి ఒక రకంగా కంటిలో చదువుకున్న జైన్ ఫీడింగ్ మాత్రం సార్ టీచర్. ప్లస్ ఇజ్రాయల్ గారు యూసీ దాకా ఇక్కడే చదువుకున్నాడు. తగ్గ ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా హైదరాబాద్ చేసిండు, అక్కడ జాబ్ చేసుకుని యూఎస్సీకి వెళ్ళారు. ఆ తర్వాత పాల్ ప్రభాకర్, సునీతగా మా సునీతమ్మ ఇంకా ఇద్దరు కూర్చో ముంజి వీళ్ళందరూ చదువు విషయం చాలా శ్రద్ధ చేస్తున్నారు. ఇంట్లో ఎంత శ్రద్ధ తీసుకున్నారు, సంఘంలో అంతే శ్రద్ధ తీసుకున్నారు. ఆయన సమాజంలో సేవ చేశారు, సంఘంలో సేవ చేశారు, కుటుంబంలో సేవ చేశారు. ఎన్ని దేవుడు బ్లెస్సింగ్స్గా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఇక మా పాస్టర్ గారికి ఈ సమయాన్ని ఇస్తాను, ఒక బోధన చేసేసి ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత అక్కడికి బయలుదేరారు. వెళ్తే సారు పలకరించి మాట్లాడి 3 విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, హంబుల్ యువర్ సెల్ఫ్. మాస్టర్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నాకు తెలియదు, కానీ మిమ్మల్ని మీరు తగ్గించుకునే ప్రాంతంలో పనిచేయాలి. ఇది చాలా ప్రాముఖ్యత అయ్యింది. రెండవది, వర్క్ హార్డ్. కష్టపడి పని చేయాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా కష్టపడేటువంటి మనస్తత్వం మీలో ఉండాలి. ఇది రెండవది. మూడవ విషయం ఏం చెప్పాడంటే, విన్ సోల్స్ ఫర్ ద క్రైస్ట్. ప్రభు వరకు నశించిపోయేటువంటి ఆత్మలు సంపాదించు. ఈ 3 విషయాలు నీవు ఖచ్చితమైనటువంటి రీతిలో చేయగలిగితే మా సంఘము ప్రశాంతంగా ఉంటుందని అన్నాడు. నిజంగా పెద్దవాళ్ళందరూ కూడా సంఘం కమిటీ పెద్దవాళ్ళందరూ తెలియజేస్తున్నారు. ఏమనంటే, సార్ బలి మాట్లాడతాడు, సార్ చక్కగా ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడని చెబుతూ వెళ్ళారు. అక్కడికి నేను వెళ్ళేసరికి నేను అనుకున్నాను, సార్ గారిని చూసి అంటే పరిస్థితి అవన్నీ చూసినప్పుడు సార్కి ఏమో వస్తారులే, సార్ ఏం చదువుకోలేదే అని ఏదో నేను తక్కువ అంచనా వేసుకొని వెళ్ళి కూర్చొని మాట్లాడితే, సార్ గారు ఉపయోగించేటువంటి ఆ పదజాలము, ఆ వొకాబులరీ ఇప్పుడున్నటువంటి యువతరం ఎవరు కూడా ఆంగ్ల భాషను ఉపయోగించలేరేమో అనేటువంటి ఆ భావన అనేటువంటిది నాలో నిజంగా ఆ చక్కటి జ్ఞానాన్ని ఎవరో సార్ గారు చెబుతున్నారు. రాజపూడి వారు మంచి జ్ఞానం నిజంగా. మరి యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు రాజపూడి ఫ్యామిలీ సెక్రటరీ లేవు, కానీ కర్నూలు ప్రాంతంలో మాది కర్నూలు ప్రాంతం రాజపూడి ఫ్యామిలీ సెక్రటరీ చాలా ఉన్నాయి. దేవుడు బహుగా వారిని దీవించాడు, బహుగా ఆశీర్వదించుతున్నాడు. మరి ప్రత్యేకంగా మా సంఘంలో ఒక పెద్దగా మరి ఆ కుటుంబంలో సమాజంలో మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతలో చక్కగా మరి నిర్వర్తించి కుటుంబాన్ని అన్ని విషయాలు చక్కగా నడిపించుకొని మరి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలో ముందుకు కొనసాగుతున్నాడు కనుక మరి ప్రత్యేకంగా ప్రభు కుటుంబానికి కుమారులు కోడలు మనవలు కుటుంబ సభ్యులందరికీ ప్రభు ఆదరణకర్త ఉన్నాడు. మరి ప్రభులో నిద్రించినటువంటి వాటిని మరలా మనం కలుసుకుంటామనేటువంటి నిరీక్షణ మనకుంది. కాబట్టి దయచేసి మరి ప్రభువే మనకి ఆదరణ అందించాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తుంది. దేవుడి మాట మన ఇంట్లో దీవించి ఆస్వాదించిన సమయంలో సంఘ సెక్రటరీ సంఘంలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు సంఘాన్ని స్థాపించినటువంటి 9 దినాల్లో 10 దినాల్లో అక్కడ అనేకులు చనిపోతున్నారు. ఈ సంఘ స్థాపన తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా చనిపోతూ వారు బాధపెట్టబడి భూస్థాపన చేయబడి రకరకాలైనటువంటి తరుణంలో వారు వేదన పడి ఏడుస్తూ బాధపడుతూ ఎన్నో రీతులుగా అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ 4వ అధ్యాయం మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు చనిపోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా లేదు, కానీ చనిపోయినటువంటి వారు ఒకవేళ ప్రభులో నిద్రిస్తే చనిపోతే ప్రభు స్వీకరించి దేవుని బిడ్డగా ఒకవేళ వారు చనిపోతే మరలా ప్రభు నామములో కలుసుకుంటాం అనేటువంటి ఆ మాటల ద్వారా వారిని ధైర్యపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది మీరు అంటాడు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుతున్న నిమిత్తం నిద్రించున్న వారిని వచ్చి మీకు
యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనము నమ్మని కదా, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. చివరి అంటాడు 18వ వచనంలో, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొని. వారి కుటుంబ సభ్యులు ఎవరైనా కోల్పోతే వారిని తలంచుకొని వారి జ్ఞాపకాలను స్మరణ తెచ్చుకొని దుఃఖించేటువంటి పరిస్థితులు, బాధపడేటువంటి పరిస్థితులు సహజం మానవులుగా. అయితే దేవుని యొక్క బిడ్డలుగా ప్రభువులో నిద్రించేటువంటి వారి గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ సంఘంలో ఈ యొక్క వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని దశలోని సంఘానికి తెలియజేస్తున్నాడు. కనుక ఇందులో ఉన్నటువంటి ఈ వచన భావ సారాంశము దేవుని బిడ్డలకు ఏమని సెలవిస్తున్నదంటే, లోకంలో ఉండేటువంటి మనుషులు అంటే ప్రభులైనటువంటి వారిగా ఈ సాయంకాల శుభంలో ఒకటి తెలియజేసుకొస్తున్నాను. సందర్భానుసారంగా 2 విషయాలు చేసుకున్న తదుపరి ముందున్నటువంటి కార్యాలయంకి వెళ్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనం నుంచి చదువుతాను. దయచేసి గమనించాలని మనం సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారా, ఈ సాయంకాల వేళలో ప్రత్యేకంగా మరి మన సంఘస్థులు, ప్రియులు, పెద్దలు ఆశీర్వాద మాస్టర్ గారు ప్రభు యొక్క పిలుపుని అందుకొని ఆయన లోకాన్ని వీక్షించున్నాడు. అందుబట్టి ఈ స్థలంలో దయచేసి దైవంలో తెలియపరుస్తున్నాం. దేవుడి యొక్క వేదికను అలంకరించిన సంఘ కాపురులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. భూస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఆశీర్వాద మాస్టర్ గారు అంటే బ్రాండ్ చెప్పాడు అన్న మంచిదే, కానీ తను చెప్పిన మాట ఆశీర్వాద మాస్టర్ గారితో నాకు ఎందుకంటే ఇంటికి వెళ్ళి కనీసం ఒక సాయంత్రం పూట వారం 2 సార్లు ఆయన బాగా మాట్లాడేటప్పుడు కనీసం 2 గంటలు 3 గంటల సేపు నేను మాట్లాడేవాడిని. ఆయన చెప్పే మాటలన్నీ కూడా పాస్టర్ గారికి ఇప్పుడు చెప్పినట్లుగా చక్కగా, అంటే ఒక ఉచ్చారణ పలకాలంటే ఆశీర్వాద మాస్టర్ గారే. దాని తర్వాత ఈరోజు సంఘంలో ఆయన శిష్యుడు ఒక రకంగా శ్యామ్ సుందర్ గారు కరస్పాండింగ్ సెక్రటరీ, ఐవర్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత శ్యామ్ సుందర్ గారి దగ్గర ఉంది కరస్పాండింగ్ సెక్రటరీ. ఈ విధంగా సార్ చేస్తుంటే ఏ విషయమైనా కానీ చక్కగా సంఘంలో ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కరించడంలో వారు ముందుండేవారు. అంటే చర్చి దగ్గరికి వచ్చి కూర్చోలేవాడు కాదు, కానీ అందరినీ తన ఇంటి దగ్గరికి పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకొని సమావేశంలాగా ఎవరికి నచ్చ చెప్పాల్సిన మాటలు వారికి నచ్చ చెప్పేవాడు. ఇది నేను తెలియన సత్యం. ఎంతోమంది చెప్పాలని ఉన్నా కానీ ఈ సమయం పోతే మరలా సమయం రాకపోవచ్చు చెప్పడానికి. ఎందుకంటే చావుకు వచ్చినంత స్పీడ్గా బంధువులు కానీ బయట వారు కానీ సెలబ్రిటీ కార్యక్రమానికి రాలేకపోవచ్చు. అందుకని ఈ భూస్థాపన కార్యక్రమంలో ఎవరైనా మాట్లాడేటప్పుడు 1 నిమిషం 2 నిమిషాలైనా ఎక్కువ అవ్వచ్చు. దానికి మనము విసుగు చెందకూడదు. మరలా మనం కూర్చోము, మరలా మనం 5 నుంచి చెప్పించుకోలేము కూడా. కానీ లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్టుగా అతడు సేవ చేయడం సంపూర్ణమైనప్పుడు తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. ఈ మాటను మాత్రం చక్కగా ఆశీర్వాదం గారికి అది ఆ మాట చక్కగా అది అతికినట్టుగా ఉంటుంది. ఎందుకంటే 86 సంవత్సరంలో ఈ లోకంలో ఇంత చక్కగా ఎవరితో కూడా చూసిన పరమైన మాటలు నేనైతే ఆయన అంట వింటం లేదు. ఎవరు కూడా సాహసంగా ఆయన అన్నారని కానీ వెనక్కి ముందుకు తగ్గేవారు. ఎందుకంటే పెద్దవాడు మనం గొప్పగా ఆయన్ని ఒక మాట అనకూడదని ఒక తలపు ప్రతి ఒక్కరిలో ఉండేది. పెద్దవాడు ఆయన ఎవరి జోలికి రాడు, ఎవరి దగ్గరికి మాట్లాడు. ఏదైనా మాట్లాడాలనుకుంటే తన దగ్గర స్పెషాలిటీ తన దగ్గరికి పిలిపించుకుని
పిలుచుకుంటాడు కానీ తను మాత్రం వారి దగ్గరికి వెళ్ళాడు. ఇది ఒక గొప్ప నైజం అన్నమాట. ఇది పుట్టుకతోటే వస్తుంది. కొన్ని పెద్ద మనుషులు అనిపించుకోవాలంటే ఆయన పెద్ద మనుషులు అని చెప్పి మనం చెప్పాలి కానీ ఈయన పెద్ద మనిషి అని చెప్పి ఆయనే చెప్పుకునేంత స్థితికి ఈ రోజు కొంతమంది దిగజారుతున్నారు. మేము పెద్దలను చెప్పుకోవడానికి. కానీ ఆశీర్వాద మాస్టర్ దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఏదైనా సరే తను మాట్లాడాలంటే వారిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేవాడు కానీ ఆయన ఎప్పుడు ఒక గుమ్మం తుక్కేవారు కాదు. నేను జనరల్గా చేసేటప్పుడు నాకు ఫోన్ చేసేవాడు. 10 రూపాయల కాగితాలు 20 రూపాయల కాగితాలు నాకు కావాలి. సార్ మీకు అవసరమా నాకు అవసరం అంటే కోబాకు తీసుకొని రాత్రి ఇంటికి అనేటోడు. 2 గంటలు తీసుకెళ్ళి ఇచ్చి మళ్ళీ కాగితాలు తీసుకొచ్చేటోడు. ఆయన చెప్పటంలో కూడా తన నైపుణ్యత నేర్పరితనము తన దగ్గర చాలా ఉందని నేను గ్రహించాను. ఎన్నో ఈ సంఘము కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నాకు ఒకటే మాట చెప్పేవాడు. సంఘ అభివృద్ధిలో ఏ రోజు సంఘంలో ఏ పని జరుగుతున్నా కానీ మీరు మాత్రం పిల్లలు తెలిసి తెలియకుండా అడ్డు చెప్పబాకండి. సంఘ అభివృద్ధికే ఈ పునాదులు తప్పక సంఘ చేయకపోవడం కాదు. దీన్ని చక్కగా ఆలోచించండి. రాబోయే దినాల్లో సంఘాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకు రావాలంటే సంఘ అభివృద్ధికే మీరు పాటుపడండి కానీ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాటుపడద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏ విషయమైనా ఎప్పుడైతే బండి యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ చర్చి దగ్గర వస్తుంది, చర్చికి ఒకటి బండి మీద పోతా తగిలింది, కాలు దెబ్బతింది. అప్పటి నుంచి ఆయన చర్చికి సరిగా వచ్చేవాడు, ఒకసారి వారం రాలేకపోయాడు. ఇదే జరుగుతూ వస్తుంది. ఒక నెల క్రితం బాగలేనప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాం. సాయంత్రం 6 గంటలకు అసలు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. నేను పాస్టర్ అందరం పోయినప్పుడు గట్టిగా తట్టి సార్ ఎలా ఉంది అని నీకు ఏ కాదు, నీకు వస్తుంది, నీకు భయపడి ఫస్ట్ బయట తీసేయని చెప్పాను. తీసేసాడు, చక్కగా వచ్చాడు. కానీ దేవుడిని పిలుపుని ఎవరు కూడా ఆటంకపరచలేదు. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడైనా కానీ ఒక రోజు నువ్వు పుట్టావంటే అది మరణం అనేది నీ వెనకాల ఏదో ఒక రోజు నేను కాల్చుకునే ఉంటుంది. ఇది గుర్తెరిగి ఈ సమాజంలో మనం జీవించాలని, ఒకరి మరణం మనకి హెచ్చరికగా ఉండాలని మీకు అందరికీ తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కూడా నేను ఒక 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అంకుల్ గారి గురించి పిలుపు చెప్పినట్లు మరి సమయం కలిగిపోతే మళ్ళీ రాదు. మరి అంకుల్ ఎంత రెస్పెక్టబుల్ పర్సన్ అంటే నిజంగా అసలు ఆయన వయసు చిన్న పెద్ద అనే తారతమ్యం లేదండి. అంత మర్యాదపూర్వకంగా ఎదుటి వాళ్ళని ఆయన వాళ్ళతో అలా మాట్లాడతారు. నిజంగా అలాంటి వాళ్ళని వేరుగా చూస్తాం మనం. అలాంటి తక్కువ మందిలో మన అంకుల్ గారి అంకులు మాస్టర్ అంకుల్ అంటాం మేము. మరి మా వాడైతే సార్ అంటారు. మరి కరస్పాండింగ్ సెక్రటరీగా అంకులు మరి లెటర్స్ అవన్నీ కూడా కరస్పాండ్ చేస్తుంటారు. మరి అంకుల్ గారి యొక్క శిష్యుడు నా హస్బెండ్ బంక శ్యామసుందర్ గారు. మరి మా వారిని ఎప్పుడు కూడా పిలుచుకొని లెటర్స్ అవన్నీ రాయించడానికి అంకుల్ వచ్చేసి ఆయన పిలుస్తారు. ఇంటికి వస్తారు అంకుల్ వాళ్ళ శిష్యుడు కాబట్టి, అరే సుందర్రావు అనే వచ్చి గేట్ దగ్గరికి వచ్చి పిలుస్తారు. పెద్ద గొంతు అంకుల్ వాయిస్ చాలా బాగుంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. మరి పిలిచినప్పుడు ఆయన ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న సమయంలో అంకుల్ వచ్చి పిలిస్తే అంకుల్ ఆయన లేరు పలానా దగ్గరికి ఇలా వెళ్ళున్నారని నేను కానీ చెప్తే అప్పుడు అంకుల్ నాతో ఏం చెప్తారంటే, అమ్మా విత్ యువర్ కైండ్లీ విత్ యువర్ పర్మిషన్ అమ్మా వాడిని ఒక అరగంట సేపు నా దగ్గరికి పంపించమ్మా. వాడు వచ్చాక బజార్ నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ ఇంటి దగ్గరికి రమ్మని చెప్పమ్మా, అంకుల్ చెప్పాడని చెప్పమ్మా అని చెప్తున్నాను. అంటే విత్ యువర్ పర్మిషన్. ఎందుకండి నిజంగా ఒక భర్తని పంపించారు ఎక్కడికైనా భార్య పర్మిషన్ కావాలని. ఆయన ఎంత మర్యాద చూపించేవాడంటే అంత ఆశ్చర్యం వేసేది. నిజంగా అంత గౌరవం వేసేది. ఆయన మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేది. అంకుల్ చనిపోయేదాకా అంకుల్ కోసం నిత్యము నేను నా 3 పూట్ల ప్రార్థనలో అంతిమ ప్రార్థన అంకుల్ నేను పేరు పెట్టి మర్చిపోకుండా ఆయన గురించి నేను ప్రార్థన చేశానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అయితే అంకుల్ దేవుడు అంకుల్ని పిలుచుకున్నారు. నేను ఇక్కడి నుంచి కృష్ణవేణి కనిపించినప్పుడు అంకుల్ ఎలా ఉండి అడుగుతాను. ఇక్కడ నుంచి నేను ఎవరి కోసం ప్రేర్ చేయాలి, కృష్ణవేణి దగ్గర కనపడినప్పుడు నేను ఎవరి గురించి అడగాలి అని నిన్నటి దినాన చాలా
దేవుడి దగ్గర అనుకూల క్షేమంగా ఉండాలని కలగొస్తున్నాను. కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని, సంఘాన్ని కూడా ధైర్యపరచాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులే అయితే ఈ చర్చ్ పాస్టర్ ఆయన మెసేజ్ ఇస్తాను. మీరు వాళ్ళు నా కొడుకు మీరు మేనేజ్ చేయాలి. నేను చేస్తాను. 96 చర్చ్ బయటకు వెళ్ళిన తర్వాత మనోళ్ళు పెళ్లి చేసి వచ్చాను. అప్పుడు డాక్టర్ మా అంకుల్ చదువు చేసుకోవాలి మా డాడీ చెప్పాడు. నాకు చెప్పాడు నా మనోళ్ళకి మీరే మేనేజ్ చేయాలని నాకు మాట కోరుతుంది. మీరు మేనేజ్ చేయాలని అసలు ఇక్కడ ఉన్న అదే ప్లాన్. అది నేను దాంట్లో చెప్పాను. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన అదే ప్లాన్. మృదు భాష, మిత భాష, మృదు భాష చాలా కమిటీలో కూడా ఎక్కువ ఉన్నతం చక్కగా ఆలోచిస్తాం. ఏదైనా చెప్పాలంటే ఆయన ఏదైనా చెప్తే ఇది మారు మాట్లాడేది కమిటీలో అంత గౌరవించింది. ఆ అప్పట్లో మనకి సినిమా ధన్యవాదాలు అంటే పురుషోత్తమ రంగులు తిరుపతి అంతా గౌరవం ఉంటారు. ఆల్వేస్ సంబంధించి ఏమైనా సాధారణ వాళ్ళు ఏదైనా చెప్పినా అందరూ కోఆపరేటివ్గా కమిటీ అనేది సంతోషిస్తారు. ఈరోజు నా 86 సంవత్సరాలు అది వాళ్ళు కూడా కావాలి. ఇంకా గ్రేస్ పీరియడ్ 6 సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ ఆపరేషన్ భావిస్తున్నాను. అది కూడా మనిషి ఆయుష్ అది కూడా మనం 80 దాటుకుని 6 సంవత్సరాలు జీవించగలిగితే ఇది నథింగ్ బట్ గ్రేస్. ఎందుకంటే మీతి ముందు విడవబడేదానికి పెట్టలు పెంచుకుంటున్నారు. నేను చూసుకోగలిగినట్టుగా అందరూ ఆశీర్వించడానికి దేవుడు చూపించారు. ధైర్యం ఉండండి. కాలంలో తగ్గిస్తాను. ప్రభు ఉంటాడు. ధైర్యపరుస్తాను. నడిపిస్తాను. ఒకరోజు మనం కళ్ళ నుంచి సెలవు భాషలు స్వీకరింపు చేస్తాను. క్రైస్తవ నిరీక్షకులు ఆశిస్తూ మొదటి దశలో 4 పత్రాలు మాట్లాడి యేసు మృతి తిరిగి లేచింది నిర్ణయం. అదే ప్రకారం యేసును నిద్రించిన వారు దేవునికి కూడా ఎండబెట్టి ఉంచుకోవాలని ప్రభు తీసుకొస్తాను. కలుసుకుంటాం. ఈ యూనియన్ కలుస్తున్న నిరీక్షణతో కూడా సాగిపోవాలి ఆశిస్తూ ముగిస్తాను. ప్రార్థన పరిశుద్ధుల తండ్రి వందనాలు చేస్తూ జస్ట్ ప్రేయర్ చేయాలి. అయితే ముందు చెప్పకుండా నేను ప్రార్థన చేయలేకపోయినా క్షమించడం కోరుకుంటున్నాను. 86 సంవత్సరాలు నీకు తండ్రి నేను కాపాడేదానికి వస్తాను. ఒక మంచి టీచర్గా అప్పుడు ఆశీర్వదించాను. ఆయన దగ్గర చదువుకున్న బిడ్డలు మంచి పొజిషన్లో ఆయన ఉన్నారు. ఈరోజు వరకు కూడా ఎంతో గౌరవపూర్వకంగా తను ఇచ్చిన సంతతి చక్కగా మీరు దీవించండి. వాళ్ళు చదువుకున్నారు, ప్రయోజకులయ్యారు, మంచిగా పనిచేసుకుంటున్నారు, ఆత్మీయంగా ఉన్నారు. అందుని బట్టి స్తోత్రాలు చేస్తారు. కుమారులు, కోడలు, కుమార్తె బిడ్డలు అందరూ కూడా జ్ఞాపకం చేస్తారు. మీకే మహిమ కలిగి నాకు పెంచలే గారికి మహిమలో ఉన్నారు. అమ్మ డాక్టర్ దర్శించి అలాగే కుమారులు, కోడలు, బిడ్డలు దర్శించండి. అలాగే రక్త సంబంధికులు, అలాగే బుద్ధవర్గం, పరిశుద్ధ సంఘం ఈ కార్యక్రమంలో కూడించిన ప్రతి బిడ్డని నేను దీవించినందుకు మర్యాదగా క్రమంగా పరిశుద్ధంగా క్రమశిక్షణతో నిరీక్షణతో ఈ యొక్క అంతిమ యాత్ర జరిగించి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మీ చేతులకి మిగతా సమయం అప్పగిస్తూ యేసు జీవనంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తోడే నడిపించును గాక. ఆమేన్. దయచేసి ఎవరైనా చూడాలి ముందుకు రండి. ఆమేన్. పక్కన చేతులను పెట్టండి. మిగతా వాళ్ళు
స్థలములో చేరవలసినటువంటి నీవు నేను మనందరం కూడా ఈ స్థలములో ఉన్నటువంటి మరి క్రైస్తవ జనముగా మరి దేవుని యొక్క బిడలుగా ఈ మరణము మరి జీవిస్తున్నటువంటి నీకు నాకు మనందరికీ ఒక హెచ్చరికని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించేటువంటి వారిగా ఉండాలి. చాలా మంది మరి దేవుని యొద్దకు రాలేక, ప్రభును ప్రేమించలేక, దేవుని బిడలకు జీవించలేక మరి లోకములో మరి కలిసిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రభు మనకిచ్చేటువంటి మరి శాస్త్రమైనటువంటి నిలవరమైనటువంటి పట్టణం కొరకు నీవు నేను మనందరం కూడా ప్రయాసపడేటువంటి వారికి ఉండాలి. కనుక ఈ మరణం మనందరికీ ఒక హెచ్చరికని జ్ఞాపకం చేసుకుని మరికి ఎవరైనా యేసు ప్రభు వారిని ఎరుగక తెలుసుకొనక ఒకవేళ వారి జీవితంలో యేసు ప్రభు వారిని నిర్లక్ష్యం చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి ఇదే రక్షణ అనుకూల సమయం అని భావించి ఈ మరణం మనందరికీ ఒక హెచ్చరికని జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. మన తప్పిదాలు మన పాపాలు అన్ని ఒప్పుకొని విడిచివేసుకొని ప్రభు యొక్క బిడ్డలుగా జీవించేటువంటి మరి దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలని ప్రత్యేకంగా కొద్ది మాట తెలియజేస్తూ ఈ మాట ముగిస్తూ దేవుడు ఈ మాటలు మన వెనుకిట్లో దీవించి ఆశీర్వదించును గాక. తెలుగు బాప్టిస్ట్ చర్చి భోగోల్ పునాదురాళ్ళు మా పునాదురాళ్ళు ప్రథమ స్థానం మాకు ఇచ్చినటువంటి ఆయన ఫస్ట్ గారు, ఆ తర్వాత శెట్టి గారు, ఆ తర్వాత పురుషోత్తం గారు. ఆశీర్వాదం మాస్టర్ గారు మాకు పరిచయం కావాలంటే డేవిడ్ మాస్టర్ గారు పెద్దమ్మాయి పుష్పలత నుంచి తెలియజేస్తే అప్పుడు మాకు ఆశీర్వాదం మాస్టర్ని మా ఊరు మేము అంగీకరించి ఆయన అంటే ఏంటని మేము తెలుసుకోగలిగాం. ఏది ఏమైనా మా సంఘాన్ని దేవుడు చాలా అభివృద్ధికి జీవించాడు, ఆస్వాదించాడు. మనం అందరం జాగ్రత్తగా ఆయన సంస్థలో మెలగాలని, మనం చేసే తప్పులన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. జాగ్రత్తగా ఇంతకాల జాగ్రత్తగా బతకాల. మనం చేసే తప్పులు ఒప్పులు అన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. చూడలేదని అనుకోవద్దు దయచేసి, అందరూ జాగ్రత్తగా బతకాలి. జీసస్ ఆయన ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు ఉంటాయి, కానీ మనం జాగ్రత్తగా ఆయన ఎందు ప్రేమ బతకాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ ఫస్ట్ గారు ఒక అనౌన్స్మెంట్. ఈ లోకంలో మేము జీవిస్తూ నిర్వహింపరచడానికి నిలిచిన రక్షణ అందుకొని తన సహవాసం సైపోతూ సాక్ష్యం కాపాడుకొని పరిశుభ్రత కాపాడుకొని కుటుంబాన్ని మీ కొరకునైనా మరి డిసిప్లిన్ గా పెంచి ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకొని
నీవు ఇచ్చిన ఆయుష్ను ఈ లోకంలో అనుభవించి అనేకులకు దీవెనకరంగా మాదిరికరంగా జీవించడానికి మీరు ఇచ్చిన కొరకు పొందడం. ఇంకా చాలు నీ ప్రయాసం వచ్చి మంది కోరగా నీ దాసులు నిండు దినమున నీ మహిమలు చేరుకున్నాం. ఈ రోజున తండ్రి మరి ఆల్ సోల్స్ డే సందర్భంగా నా తండ్రి ఈ సమయంలో ఈ యొక్క అంతిమయాత్రలో మేము పాల్పంపులు పొంది నేను మహింపరచడానికి ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రం. అవును తండ్రి, నువ్వు మనుషుల మంటికి మారుస్తున్నావు, నర్రాలు తిరిగి రండి అని మీరు సెలవిస్తున్నారు కనుక ఆ యొక్క పిలుపు అందుకొని మహిమలోనికి మీరు వచ్చి ఉన్నారు. ఆయన భౌతిక దేహం మా మధ్యలో ఉన్నది. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మర్యాదగా, క్రమముగా, పరిశుద్ధంగా, క్రమశిక్షణతో, నీకు మహిమకరంగా, లేఖనానుసారంగా, నిరీక్షణతో ఈ కార్యక్రమం జరిగించడానికి సహాయం చేయండి. సేవకులు జరిగిస్తుండగా సహాయం చేయండి. వర్తమానిపోతున్న దాసులను బట్టి, నడిపిస్తున్న దాసులను బట్టి, ఇందులో పాల్గొన్న దైవ సేవకులను బట్టి, తండ్రి బంధువర్గాలను బట్టి, స్నేహితులను బట్టి, రక్త సంబంధికులను బట్టి, సంఘాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్తం మర్యాదగా, క్రమంగా, పరిశుద్ధంగా, క్రమశిక్షణతో, డిసిప్లిన్గా ఈ కార్యక్రమాన్ని నడిపించి ఆత్మీయంగా నేను ముగించి మహింపొందమని యేసు సజీవనామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తాడు తీసుకో, తాడు తీసుకో. దయచేసి ఎవరైనా చూడనటువంటి వారు చివరిగా దయచేసి చూడాలని మనవి చేస్తున్నాం. మధ్యలోకి మోషి బాబాను గట్టిగా విజయ్ ఓకే చూడు, ఇటు కూడా ఉంది. చూడు చేతుల మీద జరిగాల. ఎవరు పట్టుకుంటారు? ఇంకొకరు నీకు సపోర్ట్ కావాలి కదా, ఎవరొకరు. బాబాయ్ వచ్చావా? తాడు వదిలి బాబాయ్. ఒక్కరు లాగండి. చూడండి నా యందు విశ్వాసం వచ్చి వాడు చనిపోయిన నా యందు విశ్వాసం వచ్చి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. సర్వశక్తి గల దేవ, మీ అధిక కృప చేత గతించిపోయినటువంటి మా ప్రియుడు ఆ రాష్ట్రవాద మాసి గారి ఆత్మ మీ చేతికి అప్పగించుకుంటున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్యదేవంకై పునరుద్ధాత్మకల నిత్యమును దృఢమైన నిరీక్షణ గలవారు ఆ రాష్ట్రం గారి మాస్తలు శరీరమును మట్టికి మగ్గుగా, బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ, కృపా, కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాయన. ఈ సాయంకాలపు వేళలో మా ప్రియులు, పెద్దలు, సంఘస్థులు మేము ఆశీర్వాదం మాస్టర్ గారి ప్రోత్సాహకులు మమ్మల్ని ప్రభు స్థలములు సిద్ధపరిచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రయ్యా. ఇంతవరకు ప్రభా నాయన దైవాలయం మొదలుపెట్టే ప్రభా ఈ స్థలం వరకు ప్రభా మీ చిత్తానుసారంగా ప్రభా నాయన నీ దేవుని నీ యొక్క దీనదాసుడు ఆ ఆశీర్వాదం మాస్టర్ గారి భూస్థాపన కార్యక్రమం ప్రభా నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రయ్యా. అవును తండ్రి, మునుపటి స్థితిలో పాపముల చేతన అపరాధముల చేతన చనిపోయినటువంటి మమ్మలను నీ ప్రియ కుమారుడు, రక్షకుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రక్షించుకొని ఆయన ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణార్థ భాగ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రయ్యా. నీ వాక్యం సెలవిచ్చినటువంటి రీతిలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే అని అంటున్నావు. అవును తన మరణము చూడక బ్రతుకు నరుడెవరు పాదాల వశము కాకుండా తను తప్పించుకునేవాడు ఎవడని నీ వాక్యము సెలవిచ్చినటువంటి రీతిలో ప్రభా నీ దీన దాసుని ప్రభా ఇటు మార్గంలో మీరు పిలుచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా విడిచి
ఉన్నటువంటి కుటుంబానికి ఆదరణ, నెమ్మదిని, ఓదార్పును మీరు దయచేయ్యా. నేను ప్రత్యేకంగా కుటుంబానికి నేను తల్లిగా తోడుగా నేను యజమానుడిగా ఉన్నాడు ప్రభా. ఈ భూస్థాపన కార్యక్రమంలో పాల్పొందులు పొందినటువంటి కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, నేను సంఘం వారు, పెద్దలు, ఈ స్థలం ఇచ్చిన ప్రతి బిడ్డలు ప్రభా నేను నీ చిత్తానుసారంగా నడిపించే విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దీనవాసు మకానక దినములు ప్రభా నీ రాకడలు కలుసుకుంటామనేటువంటి నిరీక్షణ కలిగి ప్రభా మేమందరం కూడా ప్రభా ఈ లోకంలో జీవించేటువంటి గొప్ప ధన్యతలు భాగ్యాన్ని దయచమని ప్రత్యేకంగా నీ దీన దాసుడు భౌతిక దేహాన్ని ప్రభా నేను అసలు కప్పు చెప్పుకుంటూ యేసు నామమును అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం ఆకర్షించును, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును. మానవ నామం మాకు దయచు, మారణస్తులు మేము క్షమించిన ప్రకారం మారణములు క్షమించు, మమ్మ శాఖలోకి తేగ దృష్టి తప్పించారు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రియకుడు ప్రభువు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి ఈ స్థలమిచ్చిన ప్రతి వారికి, మరి ముఖ్యంగా ఈ భూస్థాపన కార్యక్రమం చారువచ్చిన సంఘం వారికి, కుటుంబ సభ్యులకు, సకల ప్రజలకు, మరి ముఖ్యంగా ఈ లోక యాత్రను ముగించి వెళ్ళినటువంటి నీ దీనదాసుడు ఆ రాష్ట్ರದ మాస గారి కుటుంబ సభ్యులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించాలి. ప్రకటన కుటుంబ సభ్యులు 3వ దినము ఆరాశ్వర మాస్ గారి కుటుంబంలో ఆదరణకుడికి ఏర్పాటు చేస్తున్నారు కనుక దయచేసి సంఘమంతా కూడా మరి అటు ఆదరణకుడికలో పాల్పొందు పొందవలసిందిగా మీ అందరికీ ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఏముంది తేడా? ఎందుకు చేయం? భలే అవును, ఇప్పుడే భలే నీకు తెలీదా? అసలు యాక్చువల్గా 3వ తేదీ అట్లా వచ్చేది, ఫస్ట్ సండే. ఎక్కడున్నా మేము కనెక్ట్ అవుతాం. బుజ్జన్నా నువ్వు కూడా ఏమ్మా కొంచెం.
నాకు ఇంకా కాలు పెట్టు ఈ సమాజం ఇంకా కాలు పెట్టు వాడు మీద పెట్టి ఇబ్బంది అన్నది క్లియర్గా అయ్యో ఈ మనయే తీసుకో అక్కడ వేసి పెట్టు కాలు అది ఇప్పుడు కుదరదు చిన్న దండ వదిన కోటి ఎవరు సరే వదిలే కానీ ఇప్పుడు హలో సరే బాటిల్ నేను ఎవరంటే పంపిస్తాను ప్రాబ్లం అబ్బాయి పాప ఇక్కడ ఉందండి బెంగళూరు చిన్న చిలుకులు పడ్డాయి ప్రార్థన చేశాం మంచి వాతావరణం వాతావరణం కొరకు మీకు వందనాలు ప్రభా మరి ప్రతి సంవత్సరం ఇది జరిగిస్తున్నందుకు నీ స్తోత్రాలు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని అందరినీ సజీవు లెక్కలో కాపాడి బలపరిచినట్టు నీ స్తోత్రాలు సజీవులే కదా నిన్ను స్తుతించేది మొన్ను నిన్ను స్తుతించునా అని మీ వాక్యంలో చెప్పినట్లుగా మమ్మల్ని సజీవు లెక్కలు ఉంచినట్టు మీకు వందనాలు అలాగే గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొంతమంది మా ప్రియులు ఈ సంవత్సరం చనిపోయారు ఈ సంవత్సర కాలం అంతట్లో మా ప్రియులు నిద్రించిన వాటిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి మొదటి సంవత్సరం వారి పితరులు జ్ఞాపకం చేసుకోవడానికి అలాగే కుటుంబీకులు జ్ఞాపకం చేసుకోవడానికి ఎంతో మంది వచ్చారు కనుక ఒక్కొక్కరు కుటుంబాలను మీరు ఆదరించమని మనం చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయిన పూర్వీకులు జ్ఞాపకం చేసుకుంటున్నారు అలాగే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఈ సంవత్సరం మధ్య కాలంలో ఇటీవల మరి చనిపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి మరి దూరం నుంచి నేను బంధువులు వస్తుండగా సహాయం చేయండి ప్రభా నాయనా వారి యొక్క ఈ సమాధిని చూస్తున్నప్పుడు అది నేర్పించే పాఠాలు మేము నేర్చుకోవటానికి సహాయం చేయండి పునరుద్ధానమును నిరీక్షణను మేము జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం చేయండి ప్రభా
ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ ఓదార్చబడుటకు, ధైర్యాన్ని పొందుకొనుటకు, నాయన ఒకరోజు మేము ఇలా కలుసుకుంటామనే దానికి ఇది సూచనగా ఉంచండి. పరలోకంలో మేము అనుభవించేటువంటి ఆ సంతోషాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవడానికి సహాయం చేయండి. పరలోకంలో మహిమలో మాకెంతో సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని ఇక్కడ మేము గుర్తు చేసుకోవటానికి మీరు సహాయం చేయమని మనం చేస్తున్నాం ప్రభువా. ఈరోజు జరగవలసిన కార్యక్రమం అంతా ఘనంగా జరిగించండి. పరిస్థితులన్నీ మీరు అనుకూలపరచండి ప్రభువా. కమిటీ వారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి ప్రభువా. ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఇంకో కొంతమంది ప్రయాణాల్లో ఉన్నారు, వారిని కూడా క్షేమంగా నడిపించండి. ఒకరినొకరు అటు పూర్వీకుల మరి సమాధులు చూస్తూనే ఇటు బ్రతుకున్న వాళ్ళందరూ కలిసి పలకరించుకుంటూ ఆదరించుకుంటున్నారు. సభకులు మేమందరం కలుసుకుంటాం. ఆ కలుసుకుంటామనే దానికి గుర్తుగా ఈ సమాధుల పండుగ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ సమాధుల పండుగ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ప్రారంభిస్తుండగా మీరే సహాయం చేయండి. మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.